వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు చంద్రహర్షిని మూవీస్ బ్యానర్ పై నూతన చలనచిత్రం జాగా అను టైటిల్ తో నాతవరం మండలం డి ఎర్రవరం గ్రామంలో నల్లకొండమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వైఎస్ రెడ్డి, బుజ్జి, డిఓపిగా రాజుకేసన కథానాయకులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుజ్జి, సాయి గణేష్, లవకుమార్, వెంకట పవన్ కుమార్, నాగార్జున మరియు చిత్ర బృందం పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చలనచిత్రం జాగా అనే నూతన చలనచిత్రం ఈ అమ్మవారి సన్నిధిలో ప్రధాన తారాగణం ముమ్మడి వెంకటేశ్వరరావులు, సాయి గణేష్, ఈశ్వరరావు గారు, ఇంకా చాలామంది తారాగణంతో దీన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అన్న మూవీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నర్సీపట్నం పరిసర ప్రాంతంలో దీన్ని అత్యంతగా మేము తెరకెక్కించాలని ఇక్కడ ఈ లొకేషన్ మేము ఎంచుకోవడం జరిగింది. ఇది ఒక రైతు వాళ్ళ భూమి సమస్యల మీద చేసే ఒక యాక్షన్ డ్రామా. ఆడియన్స్కి కావాల్సిన అన్ని యాక్షన్ అంతా దీంట్లో ఫుల్గా మాస్ కంటెంట్ అంతా దీంట్లో మేము ఈ కథలో సంకలితమై మేము కథ రెడీ చేయడం జరిగింది. చంద్రహర్షిని బ్యానర్పై ఈరోజు నాతవరం మండలం నల్లకొండమ్మ తల్లి గూడు వద్ద ఈరోజు ఈ చిత్ర ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కథకు డైరెక్టర్గా రెడ్డి గారు మరియు కెమెరామెన్గా మన రాజు గారు పనిచేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఈ నర్సీపట్నం ప్రాంతంలో ఉన్న నటీనటులతోటి ఈ చిత్రాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు ఈ చిత్రంలో వ్యవసాయదారుని కింద అవకాశం కల్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ చిత్రం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఏ విధంగా స్థలాలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతాయన్న దానిపై కూడా చిత్రీకరించడం జరుగుతుంది. ఇందుకు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా చక్కని సూచనలు సలహాలతోటి ఈ చిత్రాన్ని నిర్మించాలని డైరెక్టర్ గారు సంకల్పించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి అభినందించి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు తాండవ జంక్షన్ డిఆర్వరం దగ్గర కలిసి ఉన్న శ్రీ నల్లగొండమ్మ గుడి వద్ద మన నర్సీపట్నం వాస్తవ్యులు వైఎస్ రెడ్డి గారి దర్శకత్వంలో జాగా అన్న మూవీ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి డిఓపిగా రాజుకేసన్న, నటీనటుగా ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయి గణేష్ తదితర నటీనటులు దీంట్లో నటించడం జరుగుతుంది. ఈ చిత్ర ప్రధాన వృత్తాంతం ఏమిటంటే భూమి జాగాలు ఎలా కబ్జా అవుతున్నాయి, దానికి రైతు చేసిన పోరాటం ఏమిటి అన్న ఈ